మరణించిన కలిమిల శౌరి ఆరోగ్యం ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని OLPH కన్స్ట్రక్షన్స్ కంపెనీ దేవునికి కృతజ్ఞతగాను ఇంజనీర్ కిరణ్ కుమార్ మరియు వారి సిబ్బందిపై దైవ ఆశీస్సులు కోరుచు వీరొక తలంపుల కోసమై పూజ బలి సమర్పిస్తున్నారు. వీరితో పాటుగా మన తలంపులు నెరవేరాలని పూజ బలిలో పాల్గొందాము. ప్రభాత సమయంలో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయంలో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయంలో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. దేవుడే మానవుడై అవతరించే ఇలలో వాగ్దాన ఫలమును ఇలకందింప పరమును వీడాడు. దేవుడే మానవుడై అవతరించే ఇలలో వాగ్దాన ఫలమును ఇలకందింప పరమును వీడాడు. దివ్య పూజా బలిలో పాల్గొనరండి, హృదయపు వాంఛలు తీర్చునురండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ఈ యొక్క పూజ బలిలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న టెల్విన్ మ్యారియో జోసెఫ్ను దేవుడు గడచిన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడినందుకు గాను మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ మరియు రాబో కాలంలో కూడా దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశీస్సులు ఆ బిడ్డకు తోడుగా ఉండాలని, ఆ బిడ్డ యొక్క చదువులైన దేవుని కృప తోడుగా ఉండి మంచి జ్ఞానమును మంచి భవిష్యత్తును ప్రసాదించమని నిత్య సహాయమాత ఆశీస్సులు కోరుచు వీరి యొక్క తలంపు కోసం కూడా ఈ యొక్క పూజ బలిని సమర్పించడం జరుగుతూ ఉంది. ప్రభువు పుట్టినందువలన మనపై వెలుగు ప్రకాశించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు అని అతనికి పేరిడుదురు. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నూతన సంవత్సరంలోనికి అడిగిడి ఉన్నాం. 2024వ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కాలానికి గాను, ఈ సమయానికి గాను దేవునికి నామములో ఆయన చిత్తానుసారంగా ఆయన చూపించే మార్గములో నడుస్తూ ఈ 2025వ సంవత్సరాన్ని మనము ఆ దేవునికి అంకితం చేసుకొని మన జీవితాలను ఎల్లప్పుడూ దేవుని కృపచే నడపబడే విధంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగనే ఈరోజు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము, శ్రీ సభకు ఆయన తల్లి మరియ తల్లిని తల్లిగా మనకు ఇవ్వటం.
ఆమె యొక్క మాతృత్వ పండుగను కొనియాడుతున్న ఈ శుభతరుణంలో ఆమె ద్వారా ఈ లోకానికి ప్రవేశించినటువంటి రక్షకుడైన క్రీస్తు మనందరికీ పాప విమోచన అలాగనే పాపము నుండి విడుదలను దయచేస్తున్నారు. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యము మానవ చరిత్రలో ఆ దేవుడే మానవునిగా మన మధ్య జన్మించటం, అది మరియ తల్లి గర్భము ద్వారా ఆయన ఈ లోకానికి రావటం. అందుకని ఆ మరియ తల్లి దేవుని తల్లిగా ఈ విచారణ ఏర్పడ్డది. కాబట్టి ఈ విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆ తల్లి ఎల్లప్పుడూ కాపాడుతూ మనల్ని ఆ విశ్వాసంలో బలపరిచి నిరీక్షణ యాత్రికులుగా మనం ఈ యొక్క విశ్వాస యాత్రలో ముందుకు సాగే విధంగా చేయమని ఈరోజు ఆ ప్రభుని పూజాబలి ద్వారా వేడుకుందాం. మీ ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా నూతన వత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితాల్లో ఆ దేవుని కృపానుగ్రహాలతో మీరు నడపబడాలని, అలాగని మీరు ఆశించినటువంటి మీ హృదయ కోరికలన్నిటినీ కూడా ఆ దేవుడు తీర్చాలని ప్రత్యేక విధంగా ఈ పూజాబలిలో మనం వేడుకుందాం. కనుక ఈ పూజాబలిని యోగ్యంగా నిర్వహించడానికి మనకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నటువంటి పాపము బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి దేవునికి దగ్గరగా అయి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన సువార్తను ప్రకటించే సువార్థికులుగా మనందరినీ కూడా మార్చమని ఈ పూజాబలిలో వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తున్నాయి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము.
మిమ్ము వేడుచున్నాము మీ దయనీలలో కోరిదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనతైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే. పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే. సర్వోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపజేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసేవి. జీవనదాత అయిన నీ స్తుతిని ఆ తల్లి ద్వారానే పొందితిమి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులమగుదముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా పేరు ఉచ్చరించినను నేను వారిని దీవించెదను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము వచనములు 22 నుంచి 27 వరకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము వచనములు 22 నుంచి 27 వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలకవలెనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసకునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
దివ్యకాంతి వెలిగే వేళ ప్రభుని రాకడ ఈ వేళ. దివ్యకాంతి వెలిగే వేళ ప్రభుని రాకడ ఈ వేళ. మానవత్వం పరిమళించే ఈ వేళ, మానవత్వం పరిమళించే ఈ వేళ. యేసు జననం మనకు శుభవేళ. లాలం మలాలి బాలయేసులాలి, లాలం మలాలి బాలయేసులాలి, లాలం మలాలి బాలయేసులాలి, లాలం మలాలి బాలయేసులాలి. తల్లి నోట పలికింది లాలి నవ్వు, బోసి నోట విరిసింది చిరునవ్వు. తల్లి నోట పలికింది లాలి నవ్వు, బోసి నోట విరిసింది చిరునవ్వు. దూతలంతా పాడిరి మహిమ గీతం, దూతలంతా పాడిరి మహిమ గీతం. లోకమంత చాటిరి యేసు జననం. లాలం మలాలి బాలయేసులాలి, లాలం మలాలి బాలయేసులాలి. రాజులెంట తెచ్చిరి కానుకలు, ప్రభుని ముంగిట అర్పించిరి భక్తి తోడా. రాజులెంట తెచ్చిరి కానుకలు, ప్రభుని ముంగిట అర్పించిరి భక్తి తోడా. గొల్లలంత ఏకమై ప్రభుని కొలువా, గొల్లలంత ఏకమై ప్రభుని కొలువా. దేవుడే తనయ చూసి సంతసించే. లాలం మలాలి బాలయేసులాలి, లాలం మలాలి బాలయేసులాలి, లాలం మలాలి బాలయేసులాలి, లాలం మలాలి బాలయేసులాలి. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఈనాటి రెండవ పఠనము పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుంచి 7 వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనాయెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులు అగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములయందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభుని వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా. నీ తల్లి గర్భమునందు నిన్ను ధరింపకమునుపే, నీ తల్లి గర్భమునందు నిన్ను ధరింపకమునుపే, నీ పేరుతో నిన్ను పిలిచాను, నిన్ను చేరదీశాను. నీ పేరుతో నిన్ను పిలిచాను, నిన్ను చేరదీశాను. సువార్తను ప్రకటించుమా, మా వాణిగా నిలువుమా. సువార్తను ప్రకటించుమా, మా వాణిగా నిలువుమా. నాయందు పొందుమా నిత్యానందము నిరతము, మాయందు పొందుమా నిత్యానందము నిరతము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. లూకా గారు రాసిన పవిత్ర సుశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము వచనములు 16 నుండి 21వ వచనం వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి. వారు శిశుని గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిష్యునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పాత ఒక రోత, క్రొత్త ఒక వింత అనేది నానుడి. గడిచిన సంవత్సరాన్ని మనందరం కూడా నెమరు వేసుకున్నప్పుడు ఒక్కొక్కరి యొక్క స్పందన ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటుంది. కొంతమందికి 2024వ సంవత్సరం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చినటువంటి సంవత్సరంగా భావించి ఉండవచ్చు. మరికొందరికి అది కొద్దిగా కష్టాలను, బాధలను ఇచ్చి ఉండవచ్చు, లేక కొన్ని సవాళ్ళు మన ముందు ఉంచి ఉండవచ్చు. ఇలాగా అనేకమైనటువంటి విధాలుగా మన ఆలోచనలు ఉండి ఉండవచ్చు. పాజిటివ్గా, నెగటివ్గా ఆ సంవత్సరము మన జీవితాల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి అనుభూతిని మనందరం కూడా అనుభవించి ఉండవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు ఆశాజీవి. ఆ ఆశ ఏంటంటే గత సంవత్సరం కంటే ఈ క్రొత్త సంవత్సరంలో నాకు అన్ని మేళ్ళు జరుగుతాయి, నేను ఆశించినటువంటి అన్నీ కూడా సమకూరుతాయి అనేటటువంటి ఆశతో
కోరికలతో మనము ఈ క్రొత్త సంవత్సరంలోకి అడుగుడుతూ ఉన్నాం. మరి ఈ క్రొత్త సంవత్సరము నిజంగానే మనందరి జీవితాలలో ఆ వెలుగును నింపాలి అంటే, మనం ఆశించినటువంటి ఆ యొక్క ఆశయాలు కోరికలన్నీ కూడా నెరవేరాలి అంటే, మన యొక్క దృష్టి ఈ లోకం మీద కాకుండా, ఈ లోకము అందించేటటువంటి ఈ యొక్క ఆకర్షణల మీద కాకుండా, అలాగని ఈ లోకం మనకు చేసేటటువంటి వాగ్దానాలను బట్టి కాకుండా, మనము మన దృష్టిని ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద మనము మరల్చడానికి ప్రయత్నం చేయాలి. కీర్తన 96లో మనం చదివినట్టయితే 96 1వ వచనంలో ఏముందమ్మా అక్కడ? 96 కీర్తన చదువుతావా? లేకపోతే 1. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు, విశ్వదాత్రి ప్రభువు మీద క్రొత్త పాటను పాడము. ప్రభుని స్తుతించటము మనం చేయాల్సినటువంటిది. తర్వాత ప్రతి దినము ఆయన రక్షణ కార్యాన్ని గురించి ఒగ్గడించటం మనం చేయాలి. చూడండి, ఈరోజు ప్రతి ఉదయం లేచిన మొదలుకొని ఆ దేవుని నామాన్ని మనము గుర్తుంచుకోవటం, స్మరించటం అనేది చేయవలసినటువంటిది. అలాగనే ఆ దేవుడు మన ఎడల చేసినటువంటి అనేక గొప్ప కార్యాలను గురించి, ఆ దేవునికి కృతజ్ఞత భావనతో, కృతజ్ఞత వందనాల గురించి మనం చెప్పటం. అలాగనే ప్రతిరోజు మనము ఒక క్రైస్తవ విశ్వాసిగా ఆ ప్రభుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించటమే మనం చేయాల్సినటువంటి క్రియ. ఎందుకు మనము ఆ ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి అంటే, ఆయన మన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన నామము పవిత్రమైనది. ఆ పవిత్రమైనటువంటి ఆ దేవుని నామాన్ని స్మరించుకొని ఎప్పుడైతే మనము ప్రతిరోజును ప్రారంభిస్తామో ఆ రోజు మనకు దీవెనకరంగా అది మారుతుంది. ఎందుకంటే దేవుడు మనం స్మరించాము కాబట్టి ఆ దేవుడే మన యొక్క జీవిత విధానాన్ని, జీవిత సరళని మార్చి మనల్ని ఆయన కృప వైపుకు నడిపిస్తాడు. అందుకని ప్రతిరోజు ఉదయం లేచిన మొదలుకొని ఆ దేవుని స్మరణతో ఎప్పుడైతే మనము మన జీవితాలను, మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మన మార్గాలను, అలాగనే మన ఆలోచనలన్నిటినీ కూడా ఆ ప్రభు ప్రభావితం చేస్తాడు ఈ నూతన సంవత్సరంలో. అంతేకాదు, ఎప్పుడైతే దేవుని మనం స్మరించుకుంటామో, ఉదయాన్నే లెగిచిన మొదలే ప్రార్థనా జీవితంతో మొదలుపెట్టినప్పుడు మనల్ని నడిపించడమే కాదు, ఎందుకంటే ఆయన రక్షణాన్ని గురించి, ఆయన చేసిన గొప్ప కార్యాలను గురించి ప్రతిరోజు ధ్యానించటము, ఆయన గురించి శ్లాఘించటం కూడా మనం చేయాల్సినటువంటిది ఈ నూతన సంవత్సరంలో. అంటే ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సింది ఏంటంటే, మన దృష్టిని ఈ లోకం మీద, ఈ లోక ఆకర్షణ వైపు కాకుండా, అవి ఇచ్చేటటువంటి వాగ్దానాల మీద కాకుండా, ఆ దేవుడు ఎవరైతే మనకు సృష్టికర్తగా ఉన్నాడో, మనకు ఈ యొక్క రూపాన్ని ఇచ్చాడు, అలాగనే మనల్ని దీవిస్తూ ఉన్నాడు అనేక విధాలుగా, ఆయన మీదనే మన దృష్టిని పెట్టి మనం ఎల్లప్పుడూ ఆయన చిత్తమేమిటో తెలుసుకొని నడవటమే మనం చేయాల్సినటువంటి కర్తవ్యం. అలాగని ఆ దేవుని రక్షణ సువార్త ఏదైతే ఆ దేవుని నుండి మనం పొందామో, ఆ పొందినటువంటి ఆ మేలులను గురించి 10 మందికి పంచటము, 10 మందికి ఆ దేవుని గురించి తెలియచేయటము, అది మన మాటల్లో కావచ్చు, మన క్రియల్లో కావచ్చు. ఆ దేవుని గురించి మనము ఆ విషయాలు చెప్పినప్పుడు వారు మనల్ని, మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన చేసే గొప్ప కార్యాలను తెలుసుకొని అనేక మంది ఆ దేవుని వైపుకు వచ్చే విధంగా మనము సువార్థికులుగా మారాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే ఆ దేవుని మన హృదయాల్లో నిలుపుకొని, ఎప్పుడైతే ఆ దేవుని మనము మర్చిపోకుండా ఆయన యొక్క మాటలను, క్రియలను మన జీవితంలో ఆదర్శంగా తీసుకొని నడుస్తామో, మనల్ని చూసినటువంటి వారు, అలాగని మనల్ని ఎవరైతే గమనిస్తూ ఉంటారో వారు కూడా ఈ యొక్క వ్యక్తుల్లో ఏదో తేడా ఉంది, వీరి వ్యక్తుల్లో ఏదో తేడా ఉంది అంటే, తేడా అంటే ఇక్కడ అది నెగిటివ్గా కాదు, వీరి జీవితాల్లో ఎప్పుడు కూడా దేలో తెలియనటువంటి గొప్ప శక్తితో వీరు నడపబడుతున్నారు. ఏంటి వీళ్ళల్లో ప్రత్యేకత ఏంటి అనేటటువంటిది ఆలోచన విధానం వాళ్ళల్లో ఉంటుంది. అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగో నేను ప్రభుని నమ్ముకున్నాను,
ఆయన సువార్తను ప్రకటించడానికి నేను నియమింపబడ్డాను. కాబట్టి ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి మీరు కూడా వచ్చి ఆ ప్రభుని దర్శించి మీరు కూడా ఆ ప్రభుని గురించి తెలుసుకోమని మనము ఇతరులను ఆ దేవుని వైపుకు నడిపించేవారుగా సువార్థికులుగా మారాలి ఈ నూతన సంవత్సరంలో. కాబట్టి ఇదే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటిది వాగ్దానం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను పొందినటువంటి రక్షణను నేను అనుభవించడమే కాకుండా నేను దేవుడి ద్వారా పొందినటువంటి అనేక మేలులను నేను నా కుటుంబం మాత్రమే అనుభవించడమే కాకుండా అనేక మందికి నేను ఆదర్శంగా ఉండి వారిని కూడా ఆ ప్రభు చెంతకు నడిపిస్తాను, ఆ వాక్యమైనటువంటి దేవుని దగ్గరకు నడిపిస్తాననేటటువంటి వాగ్దానాన్ని ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా తీసుకొని ముందుకు సాగాలి. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒక్కసారి ఈరోజు దేవుని యొక్క వాగ్దానాలు అలాగనే ఆశీస్సులు దీవెనలతో ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రారంభించమని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణం సంఖ్యాకాండంలో మనం చూసినట్టయితే యావే మోషే తన ప్రవక్త అయినటువంటి మోషేతో ఈ విధంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధంగా దీవెనలు పలకమని చెప్తున్నాడు. అదేంటి? మొట్టమొదట దీవెన, యావే మిమ్ము దీవించునుగాక. ఆయన ఎల్లప్పుడూ మనం దీవించాలని దేవుని ప్రార్థించమని చెప్పి కోరుతున్నాడు. ఆ యావే దేవుడు ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క బ్రతుకులలో వెలుగును నింపాడో, వారి యొక్క బానిసత్వం నుండి విడిపించాడో, వారికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఏవైతే ఇచ్చాడో అదే దేవుని యొక్క ఆశీర్వాదము మీపై ఉండాలని చెప్పి ఆయన ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలతో ఆయన ఆ దీవెనలు ఇవ్వమని చెప్పి అంటున్నాడు. అలాగనే యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మేము కరుణించునుగాక అని చెప్పి అంటున్నాడు. ఆయన ముఖకాంతి ఏంటి? ఒకసారి మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు పూర్వము పెక్కు విధములుగా పెక్కుసార్లు ఆయన మన పూర్వీకులతో మాట్లాడాను, కానీ ఈ ప్రస్తుత కాలంలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని చెప్పి అక్కడ వాక్యంలో వింటున్నాం. అంటే పూర్వము దేవుడు మన పూర్వీకులతో ఎలా మాట్లాడాడు అంటే ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని అందించాడు. వారితో దేవుడు మాట్లాడాడు అనేక రీతుల్లో, అనేక మంది ప్రవక్తల ద్వారా. కానీ నేడు ఈ ప్రస్తుత కాలంలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని చెప్పి అంటున్నాడు. అంటే ఆ దేవుని యొక్క ముఖకాంతి, ఆయన యొక్క తేజస్సు అనేది కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చింది. అంటే దేవుడు తన కనికరాన్ని, తన యొక్క ప్రేమను మానవాళితో పంచుకోవడానికి తన ఏకైక కుమారుని క్రీస్తు ద్వారా ఆయన ఆ ప్రేమను మనకు తెలియజేశాడు. ఇది అనుభవపూర్వకమైనటువంటి. ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన తన కుమారుడు, తన ప్రేమ స్వరూపుడైనటువంటి ఆ దేవుడు ఆ ప్రేమ స్వరూపాన్ని మన మధ్య నివసించే విధంగా చేశాడు. అదే మనం కొన్ని రోజుల క్రితం క్రిస్మస్ పండుగగా జరుపుకున్నాం. ఆ దివ్య బాలయేసు ఎవరైతే మన రక్షణార్థము ఈరోజు జన్మించాడో ఆ ప్రభుని గురించి మనము శ్లాఘిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మన జీవితాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన యొక్క వెలుగును మనపై ప్రకాశింపజేశాడు. ఎలాగంటే తన పుత్రుని ద్వారా. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తున్నాం 14వ వచనంలో, దేవుడు మానవుడై మనుషోవతారమెత్తి మన మధ్య తన నివాసమును ఏర్పరచుకొనెను. ఊరక పిక్నిక్లో ఇలాగ వచ్చి పోవటానికి, చుట్టం చూపుగా వచ్చి పోవటానికి దేవుడు ఈ లోకానికి రాలేదు. ఆయన మన మధ్య నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటానికి వచ్చాడండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? నివాసం ఏర్పరచుకోవటం అంటే సొంత అడ్రస్ అనేది ఆయనకు ఉంది. ఈ లోకంలో ఆయనకు ఒక అడ్రస్ అనేది ఉంటుంది. మనందరికీ ప్రతి ఒక్కరికి ఇంటి పేరు ఉంటుంది, ఇంటి అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని బట్టి మనకు ఏది కావాలో గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఉపకారాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి క్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో జన్మించినప్పుడు తన నివాసాన్ని మన మధ్య ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఈ లోకంలో నివసించడానికి వచ్చాడు. ఇమ్మానుయేలు దేవుడుగా వచ్చాడు. ఉన్నవాడైనటువంటి దేవుడు మన మధ్యకు వచ్చి తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడంటే దేవుడు తన ముఖ
తేజస్సును ఆ క్రీస్తు ద్వారా ఆ వెలుగును ఈ లోకానికి ప్రసరింపజేశాడు. అది రెండవ ఒక దీవెనగా మనం చూస్తున్నాం. యావే మేము కృపతో చూచి మీకు సమాధానమును వసుకునుగాక అని చెప్పి అంటున్నాడు. సమాధానం. ఈరోజు ఆధునిక యుగంలో మనందరికి కావాల్సింది సమాధానం, శాంతి. ఆ శాంతి లేనటువంటిదే ఈరోజు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు మనందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బెత్లెహేమ్ ఎక్కడైతే క్రీస్తు జన్మించాడో అక్కడ క్రిస్మస్ పండుగ జరుపుకోవట్లేదు. కారణం ఏంటి? యుద్ధం. ఎంతోమంది అమాయక ప్రజలు చనిపోయారు. శాంతి సమాధానం లేకపోవటం వలన ఆ క్రీస్తు జన్మించినటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఎంతో వైభవంగా జరగాల్సినటువంటి ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు మనం చూస్తే యెరూషలేము ఆ ప్రాంతంలో అంతా కూడా నిర్మానుషంగా ఉన్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే అక్కడ శాంతి సమాధానాలు లోపించటం. కానీ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనం చూసినట్టయితే ఆ ఉత్థాన ప్రభువుగా ఆ శిష్యులకు దర్శనం ఇచ్చినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మీకు శాంతి కలుగునగాక అని ప్రభు వారికి ఉత్థాన ప్రభు ఇచ్చినటువంటి ఆ వరమే శాంతి వరము. ఆ శాంతి ఎందుకంటే మనలో లోపించినప్పుడు మనం ఇతరులను ప్రేమించలేము. శాంతి సమాధానం మనలో లేనప్పుడు ఇతరులను అర్థం చేసుకోలేము. శాంతి సమాధానాలు మనలో లేనప్పుడు ఆ అనుబంధాలు అనేవి ఉండవు. ఈ లోకంలో అనుమానం ఉంటుంది. శాంతి సమాధానాలకు లేకపోతే మనకు ఎప్పుడు కూడా ఇతరులను అనుమానిస్తూ ఉంటాం. ఇతరులు చేసే మంచిని కూడా గుర్తించలేనటువంటి ఆ దుస్థితికి మనం చేరుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ఆశించాల్సింది ఆ ప్రభు నుండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చేటటువంటి ఆ సమాధానము, శాంతి దీవెనకరంగా ఏదైతే అహరోను అతని యొక్క పుత్రుల ద్వారా ఆ దీవెనలు అందించమని మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఈ దీవెనల్లో మొట్టమొదట మనం చూసినట్లుగా యావే దేవుడు మిమ్ము దీవించునుగాక, తన దీవెనలతో మిమ్ములను మీ కుటుంబాలను నింపాలని, అలాగని యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేయాలని, మూడవదిగా యావే మిమ్ము కృపజూచి మీకు ఆశించినటువంటి శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబాలకు ఉండాలని ఆ దీవెనకరమైనటువంటి ఆ దీవెనలు దేవుడు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చేటటువంటి దీవెనలు ఇవి, ఈ 3 దీవెనలు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ దీవిస్తూనే ఉంటాడు. కానీ మనమే ఆ దేవుని గుర్తించలేకపోతూ ఉంటాం. ఆ దేవుని యొక్క కృపను మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన యొక్క దీవెన ఎలా ఉందంటే, ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వము ఏ విధంగా అయితే ఆ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుండి నడిపించి స్వేచ్ఛకు నడిపించాడో, అదేవిధంగా ఈరోజు మనం చూసినట్టయితే దేవుడు తన తల్లి అయినటువంటి ఆ మరియ తల్లిని ఎన్నుకొని ఆమె ద్వారా లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి ఇవ్వటం అనేది జరిగింది. ఆయన ద్వారా ఈ లోకానికి రక్షణ అనేది వస్తుంది, ఆ రక్షణ లభిస్తుంది అనేటటువంటి సత్యాన్ని ఈరోజు దేవుడు ఆ గొప్ప కార్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈరోజు మనందరం కూడా ఆ మరియ తల్లిని గౌరవించుతాం. ఎందుకు అంటే ఆమె ద్వారా లోకరక్షకుడు ఈ లోకానికి పంపబడ్డాడు. దేవుడు ఆమె గర్భము ద్వారా లోకరక్షకుని మనకు రక్షకుడిగా ప్రసాదించడమే ఈ యొక్క పండుగలో ఉన్నటువంటి గొప్పతనం. ఈరోజు ఆ మరియ తల్లి మాతృత్వాన్ని మనము గుర్తుంచుకొని ఆమె మాతృత్వాన్ని గురించి ధ్యానిస్తున్నాము అంటే ఆమె గర్భము ద్వారా వచ్చినటువంటి ఆ లోకరక్షకుడి ద్వారా నీకు నాకు మనందరికీ కూడా ఆ రక్షణ లభించింది. అందుకు మనందరం కూడా ఆనందపడాలి. ప్రతి తల్లి గురించి ఏమని చెప్తున్నాడంటే, మోషే ఏ విధంగా అయితే దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ తాను ఇజ్రాయేల్ ప్రజలను నడిపించాడో, కానీ మోషే వాగ్దాన భూమికి చేరలేదు. ఆయన అనుకున్నట్టుగా దేవుడు ఆయనకు వాగ్దాన భూమి చేరేటటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. అలాగని ప్రతి ఒక్క స్త్రీ కూడా, ప్రతి ఒక్క తల్లి కూడా వాళ్ళ జీవితంలో మోషేలాగానే వాళ్ళ జీవితాలు జీవిస్తూ ఉంటారు. వారు ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ నడిపిస్తారు, అందరి కొరకు త్యాగాలు చేస్తారు, అందరూ కూడా మంచిగా ఉండాలని, స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉండాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తల్లి భావిస్తుంది. కానీ చాలాసార్లు ఆమె వెనకబడి ఉంటుంది, పిల్లలను వాళ్ళ భవిష్యత్తును ముందుకు నెడుతూ ఉంటుంది. కానీ ఆమె మాత్రం మోషేలాగానే
ఆ దేవుని యొక్క వాగ్దాన భూమికి చేరలేదో, అలాగనే ప్రతి స్త్రీ కూడా, మాతృత్వం ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా తన జీవితంలో ఆ స్వతంత్రము, ఆ స్వేచ్ఛ వైపుకు, ఆ దేవుడు వాగ్దానం చేసిన భూమికి మోషే చేరలేకపోయాడు, అలాగనే ప్రతి స్త్రీ కూడా ఆ విధంగానే ఉంటుంది. కారణము దానివలన నష్టం కాదు, కానీ దేవుడు ఆ తల్లి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె ద్వారానే ఈ లోకానికి రక్షణ వచ్చిందని, ఆమె వెనక నుండి ముందుకు తన కుమారుని ఎలాగ నడిపించి అనేక త్యాగాలు చేసిందో ఆ మరియ తల్లి, అలాగనే ఈరోజు ప్రతి తల్లి కూడా, ప్రతి కుటుంబంలో ఆ తల్లి చేసేటటువంటి త్యాగాలు చాలా మరువలేనటువంటివి. ఈ మాతృత్వ పండుగ రోజున మనందరం కూడా మన తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలి. వారు చేసినటువంటి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నా, ఏ పని చేయలేకపోయినా, అలాంటి వారిని ఈరోజు గుర్తుంచుకొని వారి కోసం ప్రార్థన చేయటం, అలాగని వారు ఉన్నటువంటి స్థితిలో వారికి సహాయపడటం అనేది మనందరం కూడా చేయాలి. ఈరోజు మరియ తల్లిని గురించి స్కాట్ హెన్ అనేటటువంటి ఒక ఆంగ్లికన్, అంతకుముందు ప్రొటెస్టాంట్గా ఉండి మరియ తల్లికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి ప్రచారాలు చేశాడు. ఆమెను గురించి బోధించాడు, చెడ్డగా చెప్పాడు. ఎందుకంటే ఈ మరియ తల్లి వలననే క్రీస్తు ప్రభుకు రావాల్సినటువంటి మహిమ, ఘనత అనేది లేకుండా ఆమె ప్రజలను అందరినీ కూడా క్రీస్తు నుండి దూరం చేస్తుందనేటటువంటి ఒక నానుడిని తీసుకువచ్చి ఆయన మరియ తల్లికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి ప్రసంగాలు చెప్పాడు. కానీ అతడు తర్వాత ఏం చేశాడంటే తన మనసు మార్చుకున్నాడు. ఆయన రాసినటువంటి ఒక పుస్తకం రోమ్ ఈజ్ అ స్వీట్ హోమ్ అని చెప్పి రాశాడు. ఆ రోమ్ ఈజ్ అ స్వీట్ హోమ్ అంటే రోమా సామ్రాజ్యం నుండి క్రిస్టియానిటీ ఏదైతే ప్రారంభించబడ్డదో అక్కడ దానిలో ఆ యొక్క పుస్తకంలో ఆయన రాసినటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో నేను చాలాసార్లు ఆ మరియ తల్లిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎలాగంటే సూర్యుడు ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉంటాడు, అలాగని చంద్రుడు కూడా రాత్రిపూట ప్రకాశిస్తూ ఉంటాడు. అంత మాత్రాన వీరిరువురి మధ్య అది చంద్రుడు అనేవాడు సూర్యుడిని ఎప్పుడు కూడా డామినేట్ చేయలేడు. ఆయనకున్నటువంటి ఆ సూర్యుడికి ఉన్నటువంటి ఆ విలువ, ఆ ప్రకాశము, ఆ యొక్క శక్తి సామర్థ్యాలు అవి ఒక విధంగా ఉంటాయి. అలాగనే చంద్రుడు ఉన్నాడంటే ఆ యొక్క చంద్రుడి యొక్క సామర్థ్యం వేరుగా ఉంటుంది. అంత మాత్రాన చంద్రుడు ఆ సూర్యుడిని మించి ఉన్నాడని చెప్పి చెప్పడంలో అదంతా అస్యోక్తి, ఎందుకంటే దాన్ని నమ్మశక్యం కానటువంటి విషయం. అలాగనే మరియ తల్లిని గౌరవించడం ద్వారా ఆ సూర్యుడిలాగా ప్రకాశించేటటువంటి ఆ క్రీస్తు భగవానుడికి ఏ విధంగా కూడా నష్టం లేదు. ఆయన యొక్క మహిమ ఘనత అనేది ఏ విధంగా కూడా తగ్గదు అని తాను ఆ బాహాటంగా చెప్పాడు. నేను నా తప్పును తెలుసుకొని ఈరోజు నేను ఒక కథోలిక క్రైస్తవుడిగా చేరాను అని తాను ఆ మరియ తల్లిని గురించి అనేక పుస్తకాలు రాశాడు. ఆ మరియ తల్లిని గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించాడు. చూడండి ఎలాగా దేవుడు మనసు మారుస్తాడు. చాలామందికి ఉన్నటువంటి అపోహ, ఆ మరియ తల్లిని మనం ఆరాధిస్తున్నాము, ఆమెను గౌరవిస్తున్నాము కథోలికులుగా, అంతే. ఎందుకంటే ఆ తల్లి చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి మనందరం కూడా శ్లాఘించాలి. ఎందుకు మానవ మాత్రమే కాదు, ఒక సాక్షాత్తు దేవుని దూతే ఆ మరియ తల్లికి ఆ గొప్ప స్థానాన్ని ఇచ్చింది. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, దేవుడు నీతో ఉన్నాడని చెప్పి ఆ దూతే ఆ మరియ తల్లికి అంత గొప్ప అంతస్తుని ఇచ్చినప్పుడు మానవ మాతృలుగా మనము ఆ తల్లిని గౌరవించడంలో ఏంటి తప్పు? ఆ విధంగా చేయడం ద్వారా ఏ విధంగా కూడా క్రీస్తుని మనం తగ్గించటం లేదు. క్రీస్తులో ఉన్నటువంటి ఆ దైవ మహిమను ఏ విధంగా కూడా ఆమె దాన్ని మించి కూడా ఉండలేదు. ఎందుకంటే ఆ తల్లి తన కుమారుని ఈ లోకానికి ఇచ్చింది. ఏ తల్లి కూడా కుమారుడు ఎత్తులో ఉన్నాడని కోరుకుంటుంది, కానీ ఏ తల్లి కూడా కుమారునితో పోటీ పడి ఇదిగో నీకు వస్తున్న ఆరాధన, నీకు వస్తున్నటువంటి గౌరవము నాకే కావాలని చెప్పి ఏ తల్లి కోరుకోదు. ఎవరన్నా అలా కోరుకుంటారా? ఏ తల్లైనా నా కుమారుడు గొప్ప అంతస్తులో ఉండాలా, గొప్ప స్థితిలో ఉండాలా అని ఏ తల్లైనా కోరుకుంటుంది. అలాంటిది ఈ పిచ్చి ప్రాలాపన లేకపోతే పిచ్చిగా ఆ తల్లిని గురించి చెప్పడం అనేది ఇది వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని, వాళ్ళ యొక్క దౌర్భాగ్యం, వాళ్ళకున్నటువంటి మానసిక దుర్బలము లేక దౌర్భాగ్యం అని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మరియ తల్లి యొక్క మాతృత్వ పండుగను జరుపుకునే ఈ శుభతరుణంలో మనందరం కూడా ఆ తల్లిని మనం గౌరవించాలి. ఎందుకంటే దేవుని తల్లిగా ఆమె ఆ దేవుని చేత గౌరవించబడ్డది.
ఆ దేవుని యొక్క దూత వచ్చి ఆ మరే తల్లికి అనుగ్రహ పరిపూర్ణురాలని శుభం, దేవుడు నీతో ఉన్నాడని చెప్పి అంటున్నాడు. అంతేకాదు, నీ గర్భంలో జన్మించబోయేటటువంటి కుమారుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడిని నువ్వు గర్భంలో మోయబోతున్నావు. ఇక్కడ నుండి తరతరముల వారు ధన్యురాలని పిలుస్తారని చెప్పి ఆ మరే తల్లి పాడినటువంటి స్తుతిగీతంలో కూడా ఎందుకు ఆమె ధన్యురాలని పిలువబడుతుందంటే దేవుని యొక్క చిత్తానికి తలవగ్గింది కాబట్టి. ఈరోజు మనందరం కూడా ఆ మరే తల్లి యొక్క మాతృత్వ పండుగ రోజున ఆ తల్లిని ఎప్పుడు కూడా మనం గౌరవిస్తూ, ఆ గౌరవం ద్వారా ఆ కుమారుడైనటువంటి క్రీస్తుకి మహిమ, ఘనత, ఆరాధన ఆయనకే చెల్లుతుంది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. కానీ గౌరవం అనేది ఆ తల్లికి, దేవుని తల్లిగా ఆ మరే తల్లిని మనకిచ్చాడు ఆ దేవుడు. ఆ శిలువ మీద నుండి పలికినటువంటి మాటలు, తాను ప్రేమించినటువంటి శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెబుతూ, అలాగని ఆ తల్లితో ఇదిగో నీ కుమారుడని ఆ అప్పగింతలనేవి ఆ క్రీస్తు ప్రభు మరణించడానికి ఆ శిలువలో ఉన్నప్పుడు చేసినటువంటి క్రియ. ఆ విధంగా దేవుడు తన తల్లిని మనందరికీ తల్లిగా ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క పండుగ రోజున, ఈ క్రొత్త సంవత్సరం రోజున ఆ మరే తల్లిని మనం ఆదర్శంగా తీసుకొని ఆమె విశ్వాసంలో అయితేనేమి, విధేయతలో అయితేనేమి, అలాగని దేవుని చిత్తం నా జీవితంలో నెరవేరాలని ఏ విధంగా అయితే తనను తాను తగ్గించుకొని ఆ ప్రభునకు ఆయన చిత్తానికి తలవగ్గి నడిచిందో, అలాగని మనం కూడా ఆ మరే తల్లిలో ఉన్నటువంటి సుగుణాలన్నిటిని కూడా అలవర్చుకొని ఒక ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో ఆ దేవుడు, యావే దేవుడు ఏ విధంగా అయితే మోషే ద్వారా అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ కింది వచనాలు పలకమని చెప్పినటువంటి ఆ పలుకులు, ఆ దీవెనలు మీ అందరిపై రావాలని, మీ కుటుంబంపై ఆ యావే దేవుడు మిమ్ము మీ కుటుంబాన్ని దీవించునుగాక. అలాగని యావే దేవుడు తన ముఖకాంతి, తన కుమారుడి క్రీస్తు యొక్క కాంతి, ఆ వెలుగు మీపై, మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ప్రకాశింపచేయునుగాక. అలాగని యావే దేవుడు ఎల్లప్పుడూ కృపజూచి మీ అందరి జీవితంలో ఏదైతే మీరు కోల్పోయారో శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలతో ఎల్లప్పుడూ ఉండాలన్నది మా అందరి ప్రార్థన. దేవుడు మిమ్మందరిని దీవించి ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క జీవితాలను 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్ల చేసి ఆయన వాక్యం అనేటటువంటి ఆ వాక్యంతో మిమ్మల్ని నింపి సువార్థికులుగా మిమ్మల్ని బలపరిచి మీ యొక్క వాక్కు ద్వారా, మీ యొక్క క్రియల ద్వారా అనేక మంది ఆత్మలను దేవుని వైపు నడిపించే ఒక ఆదర్శమైనటువంటి కుటుంబాలుగా, వ్యక్తులుగా మిమ్మల్ని మలచాలని ఈ యొక్క పండుగ రోజున, ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఆ తల్లి మరియ ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ మిమ్మల్ని ప్రార్థనాపూర్వకంగా బలపరిచి మీ హృదయ కోరికలను, ఆశయాలను ఎల్లప్పుడూ ఫలింపచేయాలని మా యొక్క పూజా బలిలో ఆ తల్లిని వేడుకుందాం. ఆమెన్. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున. దయచేసి అందులో నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రభునందు వ్యక్తపరచుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, నీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఏక విశ్వాస కుటుంబంగా చేరి దేవుని సన్నిధానంలో మన యొక్క కోరికలను, విన్నపాలను ఆ దేవునికి విన్నవించుదాం. మన ప్రత్యుత్తరము, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా తిరుసభను పాలిస్తున్న మా ఫ్రాన్సిస్ పాప గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, సువార్థికులందరినీ దీవించండి. వారు చేస్తున్నటువంటి ఈ యొక్క సువార్థీకరణలో వారికి మీ యొక్క ఆశీస్సులు, దీవెనలతో నింపమని, తద్వారా వారెల్లప్పుడూ మీ కృపలో, మీ యొక్క సత్య జీవములో వారు ఇమిడి వారికి ఇవ్వబడినటువంటి మందను సన్మార్గంలో నడిపించుటకు వలయు శక్తిని, కృపానుగ్రహములు వారికి దయచేయమని, ఈ నూతన సంవత్సరం అంతా కూడా వారిని కాచి కాపాడి నీ యొక్క
సజీవ లెక్కలలో ఉంచి వారిని ముందుకు నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ నూతన సంవత్సరం రోజున ఇక్కడ చేరి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, ఈరోజు ఈ నూతన సంవత్సరంలో అనేక క్రొత్త వాగ్దానాలతోటి, క్రొత్త ఆలోచనలు, విధానాలతోటి నీ సన్నిధిలో వారు తీసుకునేటటువంటి మాట పట్టును ఆశీర్వదించండి. వారు తీసుకునేటటువంటి ఈ నిర్ణయాల్లో వారికి కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని మీకు దయచేయండి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి ఆవరింపును వారికి దయచేసి తద్వారా వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల్లో వారు తిరిగి వెనుకకు తిరగ వారు ముందుకు సాగుడు కావాల్సినటువంటి శక్తిని, కృపానుగ్రహంలో వారికి దయచేసి వారిని నూతన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడమని, వారు చేపట్టే కార్యాలను ఫలప్రదం చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మీ యొక్క సొంత విన్నపములకై ప్రభుని ప్రార్థించండి. ఓ ప్రభువా, ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. మా విచారణలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను దీవించండి. ప్రత్యేకించి ప్రభువా, యువతి యువకులు జ్ఞానమందు, ప్రాయమందు మీకు ప్రామాణికంగా ఉండి వారు జీవితంలో ప్రభువా ఎదగాల్సినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి దయచేసి వాళ్ళ జీవితాలను స్థిరపరచమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అనేక మందిని ఈరోజు నీ సన్నిధానంలో గుర్తుంచుకొని ప్రార్థిస్తున్నా. తను నీ జీవితకాలంలో ఎంతోమందిని తట్టి ముట్టి స్వస్థులుగా చేసినటువంటి గొప్ప దేవుడవు. ఓ పరమ వైద్యుడా, నీ యొక్క హస్తబలంతో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా సంపూర్ణ స్వస్థతను దయచేయమని, ఆయుర ఆరోగ్యంలో ప్రసాదించమని వేడుకుంటూ, అలాగనే యువతి యువకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండి వారు జీవితంలో స్థిరపడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ప్రభువా, ఈ నూతన సంవత్సరం వాళ్ళ జీవితంలో వారు ఆశించినటువంటి ఆ ఉద్యోగ ఆ ప్రయత్నాల్లో సఫలీకృతులను చేయమని, తద్వారా వారు ఆనందాన్ని, సంతోషాన్ని ఎల్లప్పుడూ అనుభవిస్తూ నీకు యోగ్యమైనటువంటి బిడ్డలుగా జీవించే ఆ భాగ్యాన్ని, ఆ గొప్ప అంతస్తును ఆ యువతి యువకులకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే విధంగా ఉండమని, అదేవిధంగా అందరూ సుఖ సంతోషాలతో మంచిగా జీవించడానికి కావలసినటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటానికి కావలసిన శక్తిని వారికి దయచేయండి. అదేవిధంగా ప్రభువా, మా యొక్క తిరుసభ పరిపాలిస్తున్నటువంటి ప్రభువా అందరినీ దీవించండి. మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలందరినీ మంచి మార్గంలో నడిపించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మీ అందరి విశ్వాసంతో, నమ్మకంతో మేము వ్యక్తపరిచిన ఈ విన్నపాలను, అదేవిధంగా మా హృదయాంతరంగాల్లో దాగి ఉన్న విన్నపాలు కూడా మన్నించి మా జీవిత అవసరాలను తీర్చమని మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హారతి గును మా దేవా, హృదయార్పణగై కొను ప్రభువా. హారతి గును మా దేవా, హృదయార్పణగై కొను ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. హారతి గును మా దేవా, హృదయార్పణగై కొను ప్రభువా. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మను నేను ప్రభు. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మను నేను ప్రభు. నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం.
నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం. అన్నియు నీవై నడుపుమయా హారతి గొను మా దేవా. హృదయర్పణగై కొను ప్రభువా. రొట్టెయు రసముతో ప్రభువా నీ పీఠము చెంతన నిలచితిమి. రొట్టెయు రసముతో ప్రభువా నీ పీఠము చెంతన నిలచితిమి. రసములో నీటి బిందువుగా నీలో ఐక్యము చేయుమయా. రసములో నీటి బిందువుగా నీలో ఐక్యము చేయుమయా. నీలా మమ్ముల మార్చుమయా హారతి గొను మా దేవా. హృదయర్పణగై కొను ప్రభువా. హారతి గొను మా దేవా. హృదయర్పణగై కొను ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. హారతి గొను మా దేవా. హృదయర్పణగై కొను ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఇవ్వాలి. సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదవు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటను చూచుకొని పరవశించున్నట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తులైన సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోడును నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మరియ తల్లి దివ్య మాతృత్వ ఉత్సవమును చేసుకొనుచు నిన్ను స్తుతించి మహిమపరుచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ జనితైక కుమారుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువు అయిన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరుషులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగొచ్చు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకము చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు,
పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేనో, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేనో, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు అప్పమున రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖమును వచ్చి నీ పరిచర్య చేయడానికి మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. తండ్రి, దినము దీవ పూజా బలి సమర్పిస్తూ వివిధ అవసరాల నిమిత్తం ప్రార్థించమని కోరుతున్న ఆ బిడ్డల మనవులను మీరు ఆలకించండి, వారి హృదయ కోరికలను మీరు తీర్చండి. తండ్రి, ఈరోజు నూతన సంవత్సర సందర్భమున నీ ఆరాధనలో పాల్గొనడానికి వచ్చిన ఈ యొక్క బిడ్డలందరినీ కూడా ఆత్మీయంగా దీవించండి. ఈ రాబోయేటటువంటి ఈ నూతన సంవత్సరం అంతా కూడా వారు ఆశించినటువంటి మేలైన ఫలములను వారి జీవితంలో లభింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాల్లో వారు ఆశించిన శాంతి సమాధానములు ఎల్లప్పుడూ వారికి దయచేయండి. మీ కృపానుగ్రహములతో వారిని నింపండి. ఉత్తానమదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దాయి చూపి దేవుని ఘనతలకు మరియ మాతతోనూ, పునీత యోసేపునితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
ప్రేస్తునందు సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ప్రభునైన క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో ప్రార్థింప సాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా నీ కీళ్లను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానిగున్న పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. వారితో ఒకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రేమను పంచే మధురాహారం నీవో జనులారా, కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివో జనులారా, కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకున రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకున రండి. మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు, మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు. ఎదురు చూచు క్షణము ఆసన్నమాయే మనకు, ఎదురు చూచు క్షణము ఆసన్నమాయే మనకు. రండి రండి వేగమే రండి, రండి రండి లోకున రండి,
రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగం, బలి పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగం. మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యం, మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యం. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. పాపహరణ కొరకు ప్రభువు సగి పరమ భోజ్యం, జన పాపహరణ కొరకు ప్రభువు సగి పరమ భోజ్యం. భుజించు వారినెల్లా చేర్చును ప్రభుని రాజ్యం, భుజించు వారినెల్లా చేర్చును ప్రభుని రాజ్యం. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివో జనులారా, కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివో జనులారా, కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగును మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు, మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు. ఎదురు చూచు క్షణము ఆసన్నమాయె మనకు, ఎదురు చూచు క్షణము ఆసన్నమాయె మనకు. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివో జనులారా, కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగును మనసారా. పునీత ఇన్యాసం వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తు ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మేము మెడబాయునట్లు చేయకండి, శత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. మహామధురముతో నిన్ను మంచి చేసువా దాసుడమైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలుచున్నారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శనము చించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని
దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమలు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపములు, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచేయనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమలాడి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మరియ తల్లి దివ్యమాతృత్వ పండుగ, అదేవిధంగా 2025వ క్రొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభిస్తున్నాం. కనుక ఇది ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కూర్చేటటువంటి ఈ యొక్క సమయంలో ఈరోజు మీరు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని దేవాది దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని విని అలాగనే ఈ పూజా బలిలో పాల్గొనటం అనేది నిజంగా అది గొప్ప విశేషము. ఎందుకంటే మీరు ఆ దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నారు కనుక మీ యొక్క సంకల్పాలను, మీ యొక్క ఆశయాలను, కోరికలను అన్నింటినీ కూడా ఆ దివ్య బాలయేసు మీ హృదయాలలో అది జనింపచేయాలని, అలాగని మీరు ఆశించినటువంటి మేలైన ఫలాలను మీ జీవితంలో పొందాలని మా యొక్క ప్రార్థన. కనుక ఈ శుభతరుణంలో ఆ మరియ తల్లి యొక్క దివ్యమాతృత్వ పండుగ శుభాకాంక్షలు, దాంతోపాటు నూతన సంవత్సరము, ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని నా యొక్క ప్రార్థన. ఇంకా అక్కడ చేరినటువంటి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు, నూతన వత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2025. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగని ఈ యొక్క పండుగ విజయవంతం కావడానికి అనేక మంది సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, వందనాలు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు బయట చూసినట్లయితే చక్కగా ఆ యొక్క విశ్వాస పడవలో ఈ జూబిలీ సంవత్సరాన్ని పోపు గారు రోమ్ నగరంలో ప్రారంభించారు. గత కొద్ది రోజుల క్రితము వాటికన్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ బెసిలికా, ఆ బెసిలికా యొక్క ద్వారాలను తెరచి ఆ జూబిలీ వత్సరాన్ని ప్రారంభించారు. అలాగనే మన ఆంధ్ర, తెలంగాణ కథోలిక, అలాగనే మన భారతావనిలో ఉన్నటువంటి అన్ని మేత్రాసనాల్లో కూడా ఈ యొక్క ద్వారాలను, అక్కడ ఉన్నటువంటి కేథీడ్రల్ ఏదైతే ఉన్నాయో ఆ కేథీడ్రల్ దేవాలయ ద్వారాలు తెరచి ఆ జూబిలీ, ఆ యొక్క సంబరాలను ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జూబిలీ యొక్క పండుగ, దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే మనందరం కూడా నిరీక్షించే యాత్రికులుగా, నిరీక్షణ యాత్రికులు ఎవరైతే విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగిస్తున్నామో ఈ ప్రయాణంలో మనం ఎప్పుడు కూడా నిరాశ చెందక, నిస్పృహ గురి కాకుండా ఎల్లప్పుడూ ఆ పడవలో ఉన్నటువంటి వారు ఏ విధంగా అయితే ఆ క్రీస్తును చూసి, ఆ సిలువలో ఉన్నటువంటి ఆ క్రీస్తును చూసి వారు తమ యొక్క నిరీక్షణ కొనసాగిస్తున్నారో, తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారో, అలాగనే మనం కూడా ఆ ప్రభుని చూస్తూ మన యొక్క నిరీక్షణలో ఉంటూ ముందుకు సాగటానికి మనం ప్రార్థన చేయాలి. మనందరం కూడా ఆశాజీవులము కనుక ఆ దేవుడు మనల్ని ఈ యొక్క జీవితానికి పిలిచాడు, ఈ విశ్వాసంలో మనల్ని బలపరిచాడు. కాబట్టి ఈ విశ్వాసంలోనే మనం కొనసాగుతూ ఎల్లప్పుడూ కూడా ఆ క్రీస్తుని మన హృదయాలలో నిలుపుకొని ముందుకు సాగడానికి ప్రార్థన చేద్దాం. ఆ విధంగా రాబోయేటటువంటి ఈ జూబిలీ సంవత్సరాన్ని మనం ఘనంగా, అర్థవంతంగా జరుపుకోవడానికి ప్రార్థన చేద్దాం. అనేక ప్రాంతాల్లో రేపటి రోజున వాళ్ళు నిర్ణయించిన ప్రకారం, మేత్రానులు నిర్ణయించిన ప్రకారము
ఈ జూబిలీకి సంబంధించినటువంటి ప్రార్థనా కార్యక్రమాలు కానీ అలాగని ప్రత్యేకమైనటువంటి పూజా బలులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అనేక ప్రాంతాల్లో. ఆ సమయంలో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పూజా బలిలో పాల్గొని ఈ యొక్క జూబిలీ సంవత్సరాన్ని విజయవంతం చేయడానికి అందరం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ అందరూ కూడా విశ్వాసంలో బలపడి క్రీస్తే రక్షకుడుగా ఆయనను మన యొక్క జీవితంలో ముందుంచుకొని ఆయన మార్గంలో మనము నిరీక్షించేటటువంటి విశ్వాస ప్రయాణికులుగా మనకు జీవితంలో ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఏమొచ్చినా కానీ ఆ లంగరేసి ఏ విధంగా అయితే పడవ ఆ విధంగా తీరంలో ఆటుపోట్లకు కొట్టుకొని పోకుండా ఉండటుందో అలాగని మన జీవితం అనేటటువంటి ఈ పడవ ప్రయాణంలో ఉన్నప్పుడు అనేకమైన ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. వచ్చినప్పటికి కూడా నేను ఆ క్రీస్తు అనేటటువంటి ఆ లంగరుకు కట్టబడినటువంటి ఆ పడవలాగా మనము మన కుటుంబాలు ఆ విశ్వాసంలో ఉండి మనము జీవితంలో ముందుకు సాగడానికి ప్రార్థించేద్దాం. కాబట్టి ఈ నూతన సంవత్సరం అలాగని ఈ జూబిలీ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని నా యొక్క ప్రార్థన. ఐ విష్ యూ ఆల్ వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఆఫ్ 2025. తరువాత ఈ యొక్క అలంకరణకు సహకరించినటువంటి సిస్టర్స్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. పీఠం అలంకరణ పూలతోటి అలాగనే ఆ యొక్క డెకరేషన్ చేసినటువంటి జేఎంజే మఠకన్యలను అలాగనే సెయింట్ డాన్స్ మఠకన్యలను కూడా అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. యూత్ వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు. అలాగని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమాలను అనేక మందికి చేరవేస్తున్నటువంటి అనుదీప్ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ దీపు. తరువాత ప్రియ సహోదరి సహోదరులారా, బయట మీరు చూసినట్లయితే పూల అలంకరణ అన్నీ చేశారు. ఆ తల్లి దగ్గర ఐజీ లైటింగ్ను ఆయనే వేస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అలంకరణ చేసినటువంటి ఐజీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను వారికి. ఆ తర్వాత ఒక క్యాలెండరు, ఒకే క్యాలెండరు అన్ని నెలలకు సంబంధించి ఒక పేపర్ మీదనే ఒక సింగిల్ పేపర్ మీదనే ఒక కార్డు మీద అది ముద్రించడం జరిగింది. దానికి సహకరించినటువంటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో, ఫోటో ప్రసాద్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటాం అందరం. కాబట్టి వాళ్ళు వితరణతో ముందుకు వచ్చి ఈ యొక్క క్యాలెండర్స్ను ప్రింట్ చేశాడు. చాలామందికి రాత్రి అర్ధరాత్రి పూజకు వచ్చినటువంటి వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అందరూ లేచి నిలబడి చివరి ప్రార్థనలో పాల్గొందాం. నిన్నను నేడును ఎన్నడును యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచూ ఉన్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవములోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియమాతను నీ కుమారుని తల్లిగాను శ్రీసభ మాతగాను ప్రకటింప ఆనందించుచూ ఉన్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకుని రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరముల మంచి దైవాశీస్సులకై ప్రార్థించండి. సకల వరముల ప్రదాతయును నిధీనైన సర్వేశ్వరుడు ఈ క్రొత్త సంవత్సరములో మీకు దైవానుగ్రహమును దీవెనలను సమృద్ధిగా దయచేసి నూతన సంవత్సరం అంతయు మిమ్ము ఆపదల నుండి కాపాడునుగాక. ఆమేన్. సర్వేశ్వరుడు మీకు స్వచ్ఛమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును, సుస్థిరమైన ప్రేమను, పవిత్రమైన సహవాసమును దయచేసి ఆదరించునుగాక. ఆమేన్.
మీ రోజులను క్రియలను ప్రభు తన శాంతితో నింపునుగాక. ప్రభు ఇప్పుడును ఎల్లప్పుడును మీ ప్రార్థనలను ఆలకించి మేము సంతోషముతో శాశ్వత జీవనమునకు నడిపించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మేము సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. కానాను విందుకు నిన్ను పిలువగా, శ్రీయేసుతో నీవు ఏ తెంచితివి. కానాను విందుకు నిన్ను పిలువగా, శ్రీయేసుతో నీవు ఏ తెంచితివి. మా బాధలు తొలగించగ వేడుము మాతా, మా బాధలు తొలగించగ వేడుము మాతా. అవనిలో